నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరు? సూర్య నా పేరు. ఎక్కడ ఉంటారు? బాగంపేట డివిజన్. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు? కాలర్ వెంకటేష్ గారు. ఓకే. మీ కార్పొరేటర్ ఎవరు? మా పద్మాదేవేంద్ర రెడ్డి. ఓకే. నా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది? మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అక్కడ? మా ముఖ్యమైన సమస్యలను పోల్చుకుంటే కనుక ముఖ్య వీధి దీపాల సమస్యలు బాగా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. వీధి దీపాలు వెలకపోవడం కానివ్వండి, లేకపోతే ప్లే గ్రౌండ్స్ లేకపోవడం కానివ్వండి, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకో హైదరాబాద్లో కూడా మాకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు. బతుకమ్మకుంటే పూర్తిగా పునరుజ్జీవం పోసుకుంటుందని కూడా పోసుకోలేకపోయింది. అది పేరుకు మాత్రమే జరిగింది తప్ప హైదరాబాద్ పూర్తిగా అయితే పనిచేయట్లేదు మా ఏరియాలో. అంటే ఇప్పుడు మెయిన్ సమస్యల్లో ముఖ్యంగా కనిపించే డ్రైనేజెస్ క్లీనింగ్ కానీ, నిత్యావసరాల్లో డ్రైనేజెస్ క్లీనింగ్స్ కానీ, వాటర్ సరఫరా కానీ, అదేవిధంగా ఎక్కడైనా వాటర్ లాగిన్స్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయా మీ ఏరియాలో? లేకపోతే అంత వాటర్ లాగింగ్ అయితే ఉందండి. వాటర్ లాగింగ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఇంకోటి సీసీ రోడ్లు కూడా పూర్తిగా కాలేదు. కాలనీలో మొత్తం సీసీ రోడ్లు వేస్తాం మేడం. ఇంకా బీటీ రోడ్డే ఉంది, ఆ సీసీ కింద కన్వర్ట్ చేయలేదు. ఇంకా ఆ సీసీ రోడ్ పూర్తిగా అయితే కనుక లాంగ్ రన్లో మాకు బాగుంటుంది మాకు ఫీలింగ్. ఒకటి డ్రైనేజ్ సమస్య రేస్ చేశారన్న ఇవి అన్నిటిపైన చేసామండి. ఛాన్సాలు చెప్పాం కానీ ఎవరు పట్టించుకోవాలి లేకుండా. అంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? త్వరలో పూర్తి అవుతుందని చెప్తారండి. అంతే. ఇంకా త్వరలో ఇంకా రాలేదు మాకు. ఆ త్వరలో కోసం మేము ఎదురు చూస్తున్నాం. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుందంట? ఇది ఉన్న రూలింగ్ పార్టీ కొన్ని కక్షపూరితంగా వ్యవహరిస్తాం మాకు అర్థమవుతుందండి. ఎందుకంటే జిహెచ్ఎంసీ అనే దాన్ని మూడు విభాగాలుగా విభజించడం కానివ్వండి, 3 కార్పొరేషన్ చేయడం కానివ్వండి, అది కేవలం ఓట్ల కోసం రాజకీయం కోసం తప్ప జిహెచ్ఎంసీ అభివృద్ధి కోసం కాదని మేము నమ్ముతున్నామండి. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మొత్తం ఉమ్మడిగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ 3 చేయడం వల్ల కోర్ ప్యూర్ లాంటి వారి పదాల వల్ల కేవలం హైదరాబాద్ విభజించడం, సికింద్రాబాద్ ఇంకా విరగవాడకు లోన్ చేయడం, ఎంతసేపు గచ్చిబౌలి అటువంటి ప్రాంతాలు ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరే ప్రాంతాలు సికింద్రాబాద్. సెటిలర్స్ బాగా ప్రయోజనం ఉండే ప్రాంతం గచ్చిబౌలిపై ఉన్న ఇంట్రెస్ట్ ఏ రోజు సికింద్రాబాద్ మీకు రాదు. సికింద్రాబాద్ హైదరాబాద్లో ముఖ్యమైన సిటీ. హైదరాబాద్ ట్విన్ సిటీతో సికింద్రాబాద్ ఒకటి ఉంటుంది. గుర్తించాలని కోరుకుంటున్నా ప్రభుత్వం ఈ రోజు కన్నా సరే. ఆయన ఏమంటున్నారంటే విడగొడితేనే డెవలప్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? విడగొట్టడం గల్లీలు విడగొడితే ఏమొస్తుంది? గల్లీలు విడగొడితే ఏం కాదు. ఉమ్మడిగా ఉండే ఫండ్ ఉమ్మడిగానే రావాలి, ఉమ్మడిగా డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఎంఎంసీ అని కొత్తగా పెట్టుకొని ఎంఎంసీలో ఉన్న కేవలం అది ఏంటంటే దూర ప్రాంతాల్లో అక్కడే అభివృద్ధి అయితే జరగని పని. మేడ్చల్లో 7 మున్సిపాలిటీ తీసుకొని జిహెచ్ఎంసీలో కలుపుతామని చెప్పి ఎంఎంసీలో కలిపారు. ఆ జిహెచ్ఎంసీలో కలపలేదు, ఎంఎంసీలో కలిపారు. సో ఫండ్స్ అనేవి సక్రమంగా విడుదల కావండి. ఒక ఏరియాకి మాత్రమే, ఆ సైబరాబాద్ సిటీకి మాత్రమే ఫండ్స్ వెళ్తాయి తప్ప సికింద్రాబాద్ కానీ ఎంఎంసీ కానీ ఫండ్స్ వచ్చే ప్రయోజనం లేదు. సో ఆ రకంగా డెవలప్ కాదు, ఈ రకంగా కూడా డెవలప్ కాదు. ఉమ్మడి కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. జిహెచ్ఎంసీ ఉమ్మడిగానే ఉంటేనే డెవలప్ అవుతుంది.